హాయ్ ఫ్రెండ్స్, అందరు మంచిగా ఉన్నారా? ఈరోజు అయితే మేము గడ్డి జొన్నకైతే పారకం వేసినాము. ఇక భోజులు కొట్టి పెట్టినామన్నా కదా గడ్డి జొన్నని. అయితే మేము ఈరోజు నీళ్ళు అయితే వేసి బర్రెని కట్టేసి వచ్చేందుకైతే పోయినాము. అంటే మధ్యాహ్నం నీళ్ళు పెట్టి ఫస్ట్ కట్టేసి తట్టుకి వెళ్ళి మళ్ళీ వేరే దగ్గర అయితే కట్టేసేస్తాము. ఇక అక్కడికి పోయి వచ్చేసరికి లేట్ అయింది. ఇక అయ్యే వరకల్లా మొత్తం కాలువల నిండా నీళ్ళు అయితే నిండినాయి. ఇక వీటిని అయితే తెంపేసిన నీళ్ళని అయితే బయటకు ఇక్కడ మనకు పాండ్ ఉంది కదా, అందులోకైతే ఇడిసబెట్టిన. ఇక నీళ్ళు అయితే వెళ్ళిపోతున్నాయి. మస్తుంటే బాగా నిండినాయి. ఇక్కడనే అరటి చెట్లకు కూడా నీళ్ళు పోసిన. ఈ కాలువలనే చూడండి ఎట్లా నిండినాయో. నీళ్ళు అయితే మస్తుగా నిండినాయి. మనకు అవసరమన్నీ ఉంచుకొని మిగిలినవన్నీ అయితే ఇడిసబెట్టేసుకోవాలి. మరి ఎక్కువైతే కూడా గడిజొన్న జర ఖరాబ్ అవుతుంది. దీంట్లోనైతే వరి నారైతే ఫుల్ మొలిచింది. మనది అప్పుడు వరి మొత్తం పన్నది కదా, రాలిపోయినాయి వడ్లు అయితే. ఇక అట్లా మొత్తం చేను మొత్తము వరి నారే ఉంది. ఇది కూడా మనం గడ్డి జొన్న కోసేటప్పుడు కోసుకుంటే ఉపయోగపడుతుంది. అట్లనే నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.